నమస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ ఆయన నెమ్మదిగా నడక ప్రారంభించారు. ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి నేపథ్యంలో ప్రమాదవశాత్తు ఆయన బాత్రూంలో జారి పడడంతో తుంటి ఎముకకు ఆపరేషన్ జరిగింది. ఇట్లాంటి క్రమంలో ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన నందినగర్లోని నివాసానికి వెళ్ళారు. అక్కడ కొద్ది రోజులు విశ్రాంతి తర్వాత ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు ఆయన్ను తీసుకువెళ్ళారు. అక్కడ ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఇప్పటివరకు బెడ్ మీద ఉన్నటువంటి కేసీఆర్ ఒక స్టాండ్తో ఆయన నడక ప్రారంభించారు. త్వరలోనే ప్రజల్లోకి రావటానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది గులాబీ దళం. ఇట్లాంటి క్రమంలో ముఖ్యంగా మనం చూస్తున్నాం విజువల్స్లో ఆయన స్టిక్ పట్టుకొని నడవటం, ముఖ్యంగా మరికొద్ది రోజుల్లోనే ఆయన పూర్తి స్థాయిలో కోలుకుంటారని, అట్లానే ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల గురించి రాజకీయాల్లోకి రావటానికి, అలాగే ముఖ్యంగా క్యాడర్తో బలమైనటువంటి నాయకులతో మాట్లాడటానికి, ముఖ్యంగా నియోజకవర్గాల స్థాయిలో ఆయన ఒక పర్యటనకు కూడా సిద్ధమవుతున్నారు అనే వార్త బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన సమావేశాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఆయన త్వరలోనే వస్తారు అంటే ఒక డేట్ అయితే పర్టికులర్గా చెప్పలేదు. కానీ ఇక్కడ బాగా వినిపించేది ఒకటే, రెస్ట్ తర్వాత ఆయన ఎలాగూ నడుస్తున్నారు కాబట్టి ఫిబ్రవరి 15 తర్వాతే ఆయన బయటకు వస్తారు. దానికి సంబంధించి టీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా వీల్ చైర్ రావడానికి వీలుగా అక్కడ ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనేది బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఆయన జన్మదినం రోజున బయటకు వస్తారు, ప్రజలతో మమేకమవుతారు. ఆయన పుట్టినరోజు ఫిబ్రవరి 17వ తేదీన. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. వాటిని ఆలోచించి మనం ఎక్కడ తప్పు చేసాం, లోపం జరిగింది ఎక్కడ, వీటన్నిటినీ ఇప్పటికే గుర్తించినటువంటి క్యాడర్ అధినేతలు దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల అభిప్రాయాలను తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అలాగే త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. ఇట్లాంటి క్రమంలో బాస్గా ఆయనే బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది, చర్చలు జరపాలి, సమావేశాలు జరపాలి. ముఖ్యంగా ఓటమి తర్వాత కనీసం ఒక సందేశాన్ని కూడా ప్రజలకు ఇవ్వలేదు కేసీఆర్ అనే ఒక ఉంది. కాబట్టి దాన్ని తీసివేసే విధంగా ఆయన మాట్లాడాలి. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి. ముఖ్యంగా ప్రజలతో మమేకం అవ్వాలి. అలాగే నాయకుల్ని నడిపించాలి. పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి మార్చండి అని ఎక్కువగా డిమాండ్ వినిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ ఆయన వేసే అడుగులు కానీ ఇక్కడ కీలకంగా మారబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ ఒక పూర్వపు ఉత్తేజం, ఉత్సాహం రావాలి అని క్యాడర్ ఆలోచిస్తుంది. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం. త్వరలోనే ఆయన బయటికి రాబోతున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఫిబ్రవరి 17వ తేదీన ఆయన జన్మదినం కాబట్టి ఆ జన్మదిన కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున చేయాలి, ఘనంగా వైభవంగా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది.